శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 24వ శ్లోకం. ఈ శ్లోకము పరమాత్మ తత్వాన్ని స్పష్టం చేస్తుంది. ఓం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయం అనుత్తమం. ముందుగా పదానికి అర్థం తెలుసుకుందాం. అబుద్ధయః బుద్ధిహీనులు, మమ నా యొక్క, అవ్యయం నాశనం లేనిది, అనుత్తమం అన్నిటికంటే ఉత్తమమైనది, పరంభావం పరమభావాన్ని, అజానంద తెలుసుకోలేక, అవ్యక్తం కంటికి కనిపించని, మాం నన్ను, వ్యక్తిం ఆపన్నం కేవలం ఒక మనుష్య రూపధారిగా మాత్రమే, మన్యంతే అంటే తలస్తున్నారు. తాత్పర్యం ఏమిటంటే, నాశనం లేనిది, అన్నింటికంటే శ్రేష్టమైనది అయిన నా పరమతత్వాన్ని తెలుసుకోలేని వివేకహీనులు, సర్వవ్యాప్తుడను ఇంద్రియాలకు అగోచరుడను అయిన నన్ను కేవలం ఒక సాధారణ మానవ శరీరాన్ని ధరించిన వ్యక్తిగా మాత్రమే తలుస్తున్నారు. భగవంతుని లీలలు, అవతారాల వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఈ శ్లోకం ఒక దిక్సూచి వంటిది. పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు రాముడిగానో కృష్ణుడిగానో అవతరించినప్పుడు చాలామంది వారిని కేవలము సాధారణ మానవులుగానే చూశారు. పురాణాలు భగవంతునికి రూపం ఉందనే విషయాన్ని ఎంతగా చెప్తాయో, ఆ రూపం వెనక ఉన్నది అనంతమైన నిరాకార తత్వమేనని కూడా అంతే బలంగా చెప్తున్నాయి. భగవంతుడు భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపాన్ని ధరిస్తాడు, కానీ ఆ రూపానికే ఆయన పరిమితం కాదు. సూర్యుడు ఒక చోట ఉన్నట్టు కనిపిస్తూనే ప్రపంచమంతటా వెలుగును పంచినట్టు భగవంతుడు కూడా ఒక రూపంలో కనిపిస్తూనే సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఈ శ్లోకంలో పరమాత్మ తన కృష్ణావతారం గురించి చెప్తున్నాడు. ముందు పరమాత్మ తత్వం గురించి చెప్పాడు. అవ్యక్తం, అవ్యయం, అనుత్తమం అంటే ఎవ్వరికి కనపడనిది, మామూలు కంటికి కనపడనిది, మనసుకు అందనిది, నాశనం లేనిది, ఉత్తమమైనది, ఇది పరమాత్మ స్వరూపం. అటువంటి నేను సాధారణ మానవుడిగా కృష్ణుడిగా అవతరించాను. నా ఈ రూపమును, నేను చేసే పనులను చూసి మానవులు నన్ను ఒక తమ తోటి మానవుడిగా అనుకుంటున్నారు. దేవకి గర్భంలో పుట్టాను, యశోద వద్ద పెరిగాను, వెన్న దొంగిలించాను, గోపికలతో ఆడాను, గోపికా లోలుడిని అయ్యాను అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది వారి బుద్ధిహీనత. వారి బుద్ధిహీనత వలన నా పరమాత్మ భావమును తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారిని అబుద్ధయ అంటే అవివేకులు, మూఢులు, సత్యం తెలుసుకోలేని వారు అని అంటున్నాడు పరమాత్మ. కేవలం ధర్మరక్షణ కొరకు పరమాత్మ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మానవుడిగా అవతరిస్తుంటాడు. మానవుడిగానే ప్రవర్తిస్తుంటాడు, వ్యవహరిస్తుంటాడు. ఆ కార్యం పూర్తి కాగానే మరలా తన స్వస్వరూపమైన నిరాకార తత్వమును పొందుతాడు. పరాప్రకృతి అయిన పరమాత్మ కూడా ఈ అపరాప్రకృతి అయిన ప్రకృతిలో జన్మించి సంచరిస్తుంటాడు. మనమందరము కూడా పరమాత్మ స్వరూపలమే. కాకపోతే తాను ఎవరో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. మనము ఎవరో తెలుసుకోలేకపోతున్నాము. ఎందుకంటే మనం సత్వ రజస్తమో గుణముల మాయలో పడి తెలుసుకోలేకపోతున్నాము. ఎట్లాగంటే వ్యక్తమయ్యే ప్రతి వస్తువు ఎప్పుడో ఒకసారి నశించిపోతుంది. పరమాత్మ వ్యక్త రూపము కలిగి ఉన్నాడని అనుకుంటే నశించిపోవు వారనియే భావించవలసి వస్తుంది. వారు అవినాశి కాబట్టి భౌతిక నేత్రాలకు కనిపించే స్థూల విగ్రహము మాత్రమే లేక ఉపాధి మాత్రమే దేవుడు అని అనుకుంటే అది భ్రమ మాత్రమే అవుతుంది. మరియు భగవంతుడు అతి సూక్ష్మమైన వాడు కాబట్టి ఆకారములు, విగ్రహములు కాకుండా వాటి వెనక ఉన్న తత్వం తెలుసుకోవాలి. పరమాత్మ ఏదో విగ్రహంలో కాదు, అంతటా ఉన్నాడనే భావన కలగాలి. సగుణోపాసనతో మొదలుపెట్టి అక్కడే ఉండిపోకుండా క్రమక్రమంగా నిర్గుణోపాసన చేయాలి.
అంటే పరమాత్మ యొక్క సగుణతత్వమును నిర్గుణతత్వమును బాగా తెలిసి ఉండాలి. భగవంతుడు ఒక వ్యక్తిగత రూపంలో మనకు కనిపించినప్పటికీ ఆయన అంతం లేని సర్వవ్యాప్తమైన చైతన్య స్వరూపుడు. ఈ సత్యాన్ని గ్రహించి సృష్టిలోని ప్రతి అణువులోనూ దైవత్వాన్ని చూడగలగడమే నిజమైన జ్ఞానం. కృష్ణ పరమాత్మ కేవలం మనుష్య విగ్రహుడు కాదు, నిర్గుణుడు, నిరాకారుడు, అవ్యయుడు అయిన పరమాత్మ అని తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మదర్శనం అవుతుంది. భగవంతుని చేరుకోగలం, పరమశాంతిని పొందగలం. హరి ఓం తస్సత్.